మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, శుక్రుని అనుకూల ప్రభావం, గురువు యొక్క శుభదృష్టి, బుధుని యొక్క ప్రభావం, సూర్యుని యొక్క సంచారం వల్ల పెద్ద పరిచయాలు పెరిగి సమతుల్యత, అభివృద్ధి, గౌరవం అనేది పెరుగుతుంది సమాజంలో. రాజకీయ రంగంలో నుంచి ప్రారంభమైతే ఈ నెల ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. పార్టీ కీలక బాధ్యతలు మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులో ఆసక్తికరమైనటువంటి వ్యవహారాలు అవకాశాయి. మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపించవచ్చు. ఆస్తి వివాదాలు అన్ని కూడా తొలగుతాయి. విదేశీయ అవకాశాలు బాగున్నాయి. విదేశీయ వ్యాపారం కూడా కలిసి వస్తాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. వీసా సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. సినిమా, టీవీ కళాకారులకి మంచి అవకాశాలు ఉన్నాయి. సంగీతం, యూట్యూబ్, సోషల్ మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతులకి పూల తోటలు, కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సౌకర్యాల గురించి చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి వివాహ ప్రయత్నంలో పరస్పర గౌరవం పెరిగితే బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్లో ఆచితూచి వ్యవహరించండి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహన కొనుగోలు ఆలోచన ముందుకు సాగే అవకాశాలు బాగున్నాయి. విలాసవంతమైన ఖర్చు తగ్గించుకుంటే మంచిది. ఫ్యాషన్, బ్యూటీ, జ్యువెలరీస్, కన్సల్టెన్సీ, ఇంటీరియర్, ఆన్లైన్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, లా, ఫైనాన్స్, ఫార్మా, హెల్త్ కేర్, విద్య, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఉద్యోగంలో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం కొనే వారికి అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు చాలా కష్టపడి చదివితే మంచి అవకాశాలు అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇతరుల మాటలు పూర్తిగా నమ్మి పెట్టుబడులు పెట్టడం, అనవసరపు ఖర్చులు తగ్గించడం, దాంపత్య జీవితంలో చిన్న విషయాలు పెద్దగా చేయొద్దు. ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం, ఆరోగ్యం పట్ల చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల అని కూడా ఈ నెల చెప్పవచ్చు. నడుము నొప్పి, కిడ్నీ సంబంధిత చిన్న సమస్యలు, అలసట, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఉండడం. తగినంత నీరు తాగండి, యోగా, ధ్యానం చేయండి, చాలా మంచిది. జాగ్రత్త సుమి. ఈ నెల ఆరోగ్యం పట్ల మంచి జాగ్రత్తలు చెప్తున్నాను. చక్కగా పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఈ నెల మీరు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీమాత్రే నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సుసూక్త పారాయణం చేయండి. దేవి ఖడ్గమాల సప్తశతి పారాయణం చేయండి. తల్లిని పూలతో లక్ష్మీదేవికి అర్చన చేయండి. గోమాతకు పచ్చగడ్డి సమర్పించండి. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు, పేద విద్యార్థులకి పుస్తకాలు అవన్నీ కూడా పంచండి. అన్నదానం చేయండి. తెలుపు, గులాబీ, లేత నీలం రంగు మీకు ఈ నెలంతా కూడా కలిసి వస్తుంది. 6 మరియు 9 అనే ఒక సంఖ్య చాలా కలిసి వస్తుంది. శుక్రవారం, బుధవారం ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అనండి. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని అమ్మవారి దేవాలయంలో నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ వెలిగించండి. ఇంకనూ శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల కావలసిన వారు మన యొక్క దేవాలయంలో 48 రోజులు
పూజ చేసి దేవి ఖడ్గమాల, చండీ సప్తసతి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి సిద్ధంగా ల్యాబ్ టెస్ట్ చేసి ఉంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పొచ్చు, అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని, పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోకం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పడేది. ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో వాస్తు కిందనో దేవుడి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. ఏమంటే మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు, కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్, ఇప్పుడు చూడండి నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి, ఖడ్గమాల, లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పానంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాల గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రము మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము, కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలి అంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాపులో దొరికే వస్తువు మాత్రం కాదు. ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. అండి మరి ఇంట్లో పెట్టొచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపరం సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది. దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పేట్టుగా పాదుక ఒక ప్లేట్ను, ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి, మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి, లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి DTDC కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.